రజనీకాంత్ మనస్సన్యాసి. మనోసన్యాసి అంటే తెలుసు కదా మీకు. అంటే దేని మీద కోరికలు లేకపోవటం, ఆశయాలు లేకపోవటం, ఇంట్రెస్ట్ లేకపోవటం, అభిలాష లేకపోవటం, ఇవన్నీ ఏంటంటే మనో సన్యాసి వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి. ఇంకా ఏమన్నా టైం ఉంటే హిమాలయాకి వెళ్ళటం. పైగా ఒక మనిషి వ్యక్తిత్వం కానీ అందులో వ్యక్తిత్వంలో మంచితనం, సమర్థత అవేమి రావు. కానీ రజనీకాంత్ విషయంలోకి వచ్చేవరకు ధైర్యవంతుడు, సాహసవంతుడు, మంచివాడు. సమర్థుడా కాదా క్వశ్చన్ మార్క్. పరిపాలనా దక్షుడా కాదా క్వశ్చన్ మార్క్. చెప్పే కదా, సడన్గా హిమాలయాలకు వెళ్ళిపోతాడు, వస్తాడు, రాజకీయాలకు నేను రానంటాడు, రాజకీయాలకి వస్తాను అంటాడు, అనౌన్స్ చేస్తాడు, మళ్ళా మానేస్తాడు, మళ్ళీ వస్తానంటాడు, మళ్ళీ మానేస్తాడు, మళ్ళీ మంచి ముహూర్తం చూశానంటాడు, మళ్ళీ నాకెందుకండి ముఖ్యమంత్రి పదవి, ఇప్పుడు నాకు 70 ఏళ్ళు వచ్చినాయి, ఈ వయసులో నాకు ఈ ముఖ్యమంత్రి పదవి అవసరమా, నేనేం చేయాలి ముఖ్యమంత్రి, ఈ వయసులో ముఖ్యమంత్రిని అయి అని అంటాడు. ఒక మంచి కుర్రోండి వాడిని ముఖ్యమంత్రి చేద్దాం పార్టీ పెట్టి అంటాడు. తను సీఈఓగా ఉంటానంటాడు. చంద్రబాబు గారు అనేవాళ్ళే, నేను ప్రభుత్వానికి సీఈఓనే కానీ ముఖ్యమంత్రిని కాదనేవాడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈయన కూడా నేను సీఈఓని అవుతానంటాడు. సీఈఓ ఓ కంపెనీ కావాలి, ఎందుకంటే కంపెనీ డెవలప్ అవ్వాలి, కంపెనీ అభివృద్ధి కావాలి. రాజకీయాల్లో సీఈఓ ఎందుకు? సీఈఓ రాజకీయాలు అభివృద్ధి చేయాలా, రాజకీయాలకు మంచి పేరు తేవాలని కాదు కదా, ఇదే కంపెనీ కాదుగా. పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ నథింగ్ బట్ పబ్లిక్ సర్వీస్. దానికి సీఈఓ ఏంటి? దానికి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లా. ప్రజాసేవ చెయ్యాలి అన్న తత్వం లోపల ఉండాలి, ప్రజల పట్ల ప్రేమ ఉండాలి, సంఘం పట్ల నిజాయితీ ఉండాలి, సమాజం పట్ల అవగాహన ఉండాలి. ఈయనకి అవగాహన ఉందా లేదా అంటే చెప్పలేము. ఈయనకేముంది అంటే చాలా గొప్ప కొండంత ఆకాశమంతా ప్రజాభిమానం ఉంది. నాట్ ఓన్లీ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో ఉంది, బెంగళూరులో ఉంది, మహారాష్ట్రలో ఉంది, గల్ఫ్లో ఉంది, జపాన్లో ఉంది. ప్రపంచం అంతా రజనీకాంత్ని ఇష్టపడతారు. ఇంత పెద్ద సూపర్ స్టార్ ఇండియాలో లేడు. ఒక బ్లాంక్ చెక్ ఇస్తే బ్లాంక్ చెక్లో ఎన్ని సున్నాలని పెట్టుకోండి, డేట్లు ఇవ్వండి. అంత కెపాసిటీ, క్యాలిబర్, క్యారెక్టర్, కాన్ఫిడెన్స్, కన్విక్షన్ ఉన్నవాడు రజనీకాంత్. కానీ రాజకీయాల్లోకి రాకముందే ఎంట్రీలోనే చాలా తడబాట్లు ఉన్నాయి. దీనికి ఏంటంటే పాలిటిక్స్లో ఎంజీఆర్కి కానీ ఎన్టీఆర్కి కానీ ఇక్కడ రజనీకాంత్ కానీ వీళ్ళు పొలిటికల్ ప్రొఫెషనల్స్ కాదు. వీళ్ళకి రాజకీయాల గురించి ఏమాత్రం తెలియదు. రాజకీయాల గురించి ఏమాత్రం తెలియనివాడు, అవగాహన లేనివాడు ఎన్టీ రామారావు. రాజకీయాల పట్ల ఏమాత్రం అవగాహన లేనివాడు ఎంజీఆర్. ఏమాత్రం అసలు అవగాహన లేనివాడు రజనీకాంతే. గత ముగ్గురులో ఏంటంటే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎంజీఆర్కి తను ఆల్రెడీ డిఎంకేలో కరుణానిధితో కలిసి కొనసాగాడు. కొనసాగి డిఎంకేకి చాలా గొప్ప సర్వీస్ చేశాడు. కానీ కరుణానిధి పెద్ద పొలిటీషియన్, ప్రొఫెషనల్ పొలిటీషియన్ అంటారే, ప్రొఫెషనల్ కిల్లర్ అని. అలా ప్రొఫెషనల్గా ఉండే పొలిటీషియన్. ఆయన మీటింగ్ పెడితే కరుణానిధి కొన్ని లక్షల మంది అలాగే తల్లాడిస్తుంటారు.
నాగేశ్వరం అంటే నాగబాబు ఊదినట్టుగా. అలాంటి స్పీకర్ పెద్ద డాష్ మీద మాట్లాడుతుంటే ఎంజీఆర్ గారు వచ్చి కారు దిగితే జనమంతా టాక్కుని తలదిప్పుకున్నారు. ఎంజీఆర్ని చూస్తున్నారు కరుణానిధి స్పీచ్ వదిలిపెట్టి. కరుణానిధి షాక్ అయ్యాడు. ఎందుకంటే కరుణానిధి స్పీచ్ అంటే, మాట అంటే అలాగా మెస్మరిజం లాగా ఉంటుంది. అలాంటి వాడు ఎంజీఆర్. అంటే కరుణానిధి ఉన్న ఎంజీఆర్ వస్తే ఇదే జనం కరుణానిధి ప్రేమించిన ఎంజీఆర్ని చాలా గౌరవంగా ఇష్టంగా చూస్తారు. అందుకే వాళ్ళిద్దరూ కలిపి డిఎంకేని అన్నాళ్ళు బ్రహ్మాండంగా ఉంచారు. ఏమైపోయిందంటే ఈయన ఇమేజీ కరుణానిధి గారికి ఇబ్బంది అయిపోయింది. అందుకని ఆయన బయటకు వచ్చి ఏఐడిఎంకే అని పెట్టుకొని అన్నా డిఎంకే పార్టీ పెట్టుకొని తర్వాత తను ముఖ్యమంత్రికి అవ్వటం జరిగింది. ఇదంతా ఆయన పొలిటికల్ ప్లాన్ కాదు ఎంజీఆర్ది. ఎంజీఆర్ది ఏంటంటే జనాల్లో ఆల్రెడీ చాలా మంచివాడు అనే పేరు డిఎంకేలో ఉన్నప్పుడు వచ్చింది. సూపర్ స్టార్ అనేది నటుడిగా ఉన్నప్పుడు వచ్చింది. ఏమాత్రం అవినీతిపరుడు కాదు అనేది డిఎంకే పార్టీలో ఉన్నప్పుడు వచ్చింది. అది కరుణానిధికి లేదు. ఈ ప్లేన్ పేపర్ మెంటాలిటీ అతను బయటికి వెళ్ళినా కానీ అతన్ని ముఖ్యమంత్రిని చేసింది. అది ఆయనకి హిస్టరీ ఉంది. ఎన్టీ రామారావు కూడా చంద్రబాబు గారు రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి, అల్లుడు కాబట్టి ఆ ఆసక్తి మరొకట అనండి తెలియని ఒక కామెంట్స్ మనం చేయక్కర్లా. ఎప్పుడో రామారావు గారిని అవమానించారు, నేను ముఖ్యమంత్రి అవుతాను అని అనుకొని ముఖ్యమంత్రి అయ్యేది నిజమో కాదో మనకు తెలియదు. బట్ ఆసక్తి ఎందుకు వచ్చిందంటే నాకు తెలిసి చంద్రబాబు గారు తన అల్లుడు, ఆయన రాజకీయాల్లో ఉన్నాడు, ఆసక్తి అయితే ఉన్నది రామారావు గారికి. అయినా ఆయన అప్పుడప్పుడు రాలా. రజనీకాంత్ లాగా ముందు 1 year 2 years ప్లాన్ చేసుకుంటా ఉన్నాడు. పెద్దలను గెలిచాడు. ఏబీకే ప్రసాద్ గారు లాంటి వాడిని, కర్ణాటక రామ్మోహన్ రావు గారు లాంటి వాడిని, నాదెళ్ల భాస్కర్ రావు గారు లాంటి వాళ్ళని, అలాంటి ఒక సొసైటీలో సమాజం గురించి తెలిసిన వాళ్ళు, జనాలతో తిరిగేవాళ్ళు, ఇవన్నీ అలాంటి వాళ్ళని పెట్టుకొని నేను పార్టీ పెట్టబోతున్నాను, ఎట్లా ఏంటి అని వాళ్ళతో కూర్చొని విజయవాడలో కూడా వెళ్ళినా ఎన్నో నెలల పాటు డిస్కస్ చేశాడు ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు గారికి పేపర్ చదవటం కూడా అలవాట్లేదు అని టాక్ ఉంది. కానీ ఆయన ప్రజా హృదయాల్ని బ్రహ్మాండంగా తడిమి చదివాడు. అందుకని రామారావు గారు రాముడు వేస్తే అందరూ రాముడే అంటారు, రౌడీ వేస్తే అంతా రౌడీయే అంటారు. అట్లా ఈ 1.5 yearలో ఆయన చివరి లాస్ట్లో తను ముఖ్యమంత్రిగా అవ్వాలన్న ప్లాన్తోనే అలాంటి సినిమాలు తీశాడు ఎన్టీ రామారావు గారు. తను చాలా గొప్పవాడిని, తను చాలా నిజాయితీపరుడిని, హానెస్ట్ని, సమాజాన్ని ప్రశ్నిస్తాను అని ఇలా తీశాడు. తీసి 9 నెలల పాటు ఆయన తిరిగిన విధానం ప్రజలకి చాలా గొప్పగా నచ్చింది. ఏది ఎన్టీ రామారావు గారు రోడ్డు పక్కనే బట్టలు తీసి ఓన్లీ కండవా కట్టుకొని స్నానం చేస్తున్నాడు, ఓన్లీ లుంగి కట్టుకొని చెట్టు కింద అన్నం తింటున్నాడు, ఆ చెట్టు కిందే అక్కడే పడుకుంటున్నాడు. ఊరంతా వచ్చాడు, రామారావు గారు రోడ్డు పక్క పడుతున్నాడు. అలాగా ఆయన ఎంత మాస్ హీరోనో అంతకంటే మాస్ చేష్టలు చాలా చేసి ఆయన మాట్లాడే విధానం జనాలకు బాగా నచ్చి, అంతకుముందు పెద్ద వాక్యం ఉంది. అంటే కాంగ్రెస్ అంటే పక్క అవినీతి, తెగతింటున్నారు, హెల్ప్లెస్, అయినా మేమేం చేయలేము, కమ్యూనిస్టులు ఏం చేయలేకపోయారు, అప్పుడు అక్కడ స్వతంత్ర పార్టీ వాళ్ళు ఏం చేయలేకపోయారు, ఇంకోళ్ళు ఏం చేయలేకపోయారు. ఈ వాక్యంలో రామారావు గారు వాళ్ళు సినిమాలో బాగా దేవుళ్ళ ప్రేమించేవాళ్ళు కాబట్టి కళ్ళ ముందుకు వస్తుంటే దేవుడు అనుకున్నారు, మాట్లాడుతుంటే వేదం అనుకున్నారు. మొత్తం రామారావు గారు గుద్దారు, ముఖ్యమంత్రి అయ్యాడు. అప్పటిదాకా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రామారావుకు పాలిటిక్స్ తెలియదు. అందుకే పాలిటిక్స్ నుంచి బయటికి గెంటివేయబడ్డాడు ఎన్టీ రామారావు గారు. ఏం వచ్చింటే ఆయనకి మంచి చెయ్యాలి, చేశాడు. అదే పక్కా పొలిటీషియన్ అయితే ఈ రాజకీయాల గురించి ఆలోచించేవాడు తప్పితే ప్రజల సేవ గురించి ఆలోచించేవాళ్ళు కాదు. ఏది మన బియ్యం కిలో 2 రూపాయల బియ్యం కానీ, మద్యపాన నిషేధం కానీ, మళ్ళా కరణాలు మున్సిపులు తీసేయటం కానీ, పటేల్ పట్వారీలు తీసేయటం కానీ, ఆ బీసీలకి హెల్ప్ చేయటం కానీ, ఇలా ఏవేవి మంచి పనులు చెబితే ఉన్నవాళ్ళు ఆ మంచి పనులన్నీ చేశాడు. ఇది చేస్తే మంచిది చేసేయి. అలాగే ఎన్టీ రామారావు గారు రాకముందు
ఆంధ్రప్రదేశ్ రాజధానిలో మత కలహాలు విపరీతంగా ఉండేవి. అంతకుముందు ఉన్న ప్రభుత్వ హయాంలో చాలామంది చచ్చిపోయారు. మీకు తెలుసు. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మత కలహాలు దెబ్బగాగిపోయినాయి. సలావుద్దీన్ ఓవైసీ లాంటి టాప్ స్టార్ ముస్లిం లీడర్ని కూడా తీసుకొచ్చి కంట్రోల్ రూమ్లో పడేశాడు. మీరేమన్నా చావండి, ఎన్ని పాలిటిక్స్ అయినా చేయండి, జనం మీదకి వెళ్ళారో షూట్ చేసి పారేస్తాం అన్నాడు ఎన్టీ రామారావు గారు. ఇక్కడున్న సలావుద్దీన్ ఓవైసీ గారిని రాజమండ్రి తీసుకెళ్ళి రాజమండ్రి జైల్లో పెడతానని వార్నింగ్ ఇచ్చాడు. అలాంటి సలావుద్దీన్ ఓవైసీనే ఇప్పుడు ఉన్న అసెంబ్లీ దగ్గర ఉన్న కంట్రోల్ రూమ్లో పెట్టాడంటే ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం. ఎందుకంటే పాలిటిక్స్ తెలియదు అంటారు నిదర్శనం. అమ్మో ఇలాంటి వాడిని పెడితే ముస్లిం ఓట్లను పోతాయి, పట్టించుకోరు. ఆయన ఇవి చూడలా. ఎందుకు హిందూ ముస్లిం కూడా ఎట్లా ఆగాలి, ఎట్లా చేసి ఆగాలి, కొట్టాయి తీసుకొచ్చి లోనపడాయి. అప్పుడు అప్పారావు గారు ఉండేవాళ్ళు డీజీపీగా. ఇట్లా చాలా మంచి పనులు చేశాడు. వేరేస్ జయలలితకు వచ్చేవరకు జయలలిత బికాజ్ ఆఫ్ ఎంజీఆర్ ఆర్టిస్ట్గా ఉంటూనే పార్టీలో వర్క్ చేస్తూ ఉంది. పార్టీలో వర్క్ చేసి ఆమె ఎక్కువ ఏమి నేర్చుకుందంటే పాలిటిక్స్ నేర్చుకుంది. ఆల్రెడీ మాస్ లీడర్, మాస్ హీరోయిన్ కాబట్టి. ఎందుకంటే జానపద సినిమాలు, ఆ సినిమాలు, ఈ సినిమాలు చేసేది, ఎంజీఆర్తో బాగా చేసేది. ఎంజీఆర్ జయలలిత ఒకటే అన్న లెవెల్లో వాళ్ళిద్దరూ అంత స్నేహంగా ఉండి ఆ పార్టీలో ఉంటే, ఎంజీఆర్ పక్కన చాలా ముదురు పొలిటీషియన్లు ఉండేవాళ్ళు, చాలా ముదురు పొలిటీషియన్స్. అలాంటి వాళ్ళ దగ్గర ఏం నేర్చుకోవాలో అవన్నీ నేర్చుకుంది జయలలిత గారు. ఆయన చనిపోయినప్పుడు అక్కడే ఉండి శవంతాల దగ్గర వాడు మెడబట్టి నెట్టినా, జాకెట్ బొట్టులు లాగినా ఏమీ పట్టుకోకుండా అలాగే అమాయకంగా ఉంటూ తిరగబడకుండా తన ఫోటోలే మొత్తం స్టేట్ మొత్తం వచ్చేలాగా, తన ఏడుపు ఫోటోలే వచ్చేవాళ్ళలాగా ఇవన్నీ ఎంత సింపతి క్రియేట్ చేసుకుందంటే, ఏది వన్స్ అపాన్ టైంలో బెంగాల్లో కమ్యూనిస్టులు పదవిలో ఉన్నప్పుడు, ఈ మమతా బెనర్జీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు కమ్యూనిస్టులు కార్యకర్తలు అంతా కలిపి మమతా బెనర్జీని భయంకరంగా కొట్టారు ఫిజికల్లీ. ఆమె కాలు కూడా ఇరిగిపోయినప్పుడు. ఇరిగిన తర్వాత ఆమె బాధపడలా, ఏడవల, అదే గెటప్తో వెస్ట్ బెంగాల్ మొత్తం తెలియజెప్పింది, ఇట్ట కొట్టారు ఒక ఆడదాన్ని నన్ను. అంటే ఆమెకి పాలిటిక్స్ తెలుసు. పొల్యూషన్లో కేసు పెట్టావు, ఇంకోటి ఏడుతా కూర్చొని ఇంట్లో మనకెందుకు ఈ పాలిటిక్స్ అని కదా. ఆమె పాలిటికల్గా క్షుణ్ణంగా తెలిసిన మనిషి. అలాగే జయలలిత కూడా ఇక్కడ ఉండి 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 ఆమె రాటు తేలింది. ఈ రాటు ఎప్పుడు తేలింది? రాజకీయాలకు వచ్చిన తర్వాత కాదు, రాకముందే. ఎంజీఆర్ గారి స్నేహితురాల్లాగా ఇంట్లో కష్టాలు, వాళ్ళ అమ్మేమో కెనడా, వాళ్ళ నాన్నే తెలుగు. అక్కడి నుంచి ఆమెకి సమస్యలు, ఇబ్బందులు, దాంతోనే అక్కడి నుంచి ఆమెకి ఇగో స్టార్ట్ అవటం, యార్గెన్స్ స్టార్ట్ అవటం, మొండితనం స్టార్ట్ అవటం, ఇవన్నీ వచ్చేసినాయి. ఆ రాజకీయాలకు వచ్చిన తర్వాత కొత్తగా వచ్చే పనులే. ఎందుకంటే ఈమెకి ఫస్ట్ ఎవరు, లాస్ట్ ఎవరు అంటే ఎంజీఆర్ గారే. కింద కేడ ఎలా ముఖ్యమంత్రి మంత్రి గారు నమస్కారం పెట్టి, ఎమ్మెల్యే గారు నమస్కారం పెట్టి, సెక్యూరిటీ నమస్కారం పెట్టి వెళ్ళే పరిస్థితి లేదు. డైరెక్ట్గా ఎంజీఆర్ ఆఫీస్కి వెళ్ళి కూర్చుంటుంది. డైరెక్ట్గా ఎంజీఆర్ గారు ఏ మీటింగ్లో ఉన్నా మీటింగ్కి వెళ్ళి కూర్చునేది. ఇవన్నీ ఆమెకి ఏంటంటే పాలిటిక్స్ బాగా తెలియటానికి ఎట్లా ముదరాలి అట్లా ముదిరిపోయి, ఆమె ఎంజీఆర్ చనిపోయినా వాళ్ళందరూ ఒకటే ఈమెను మెడబెట్టి బయటికి నెట్టినా ఇవన్నీ పబ్లిక్కి తెలియజెప్పేలా చేసుకొని పబ్లిక్లో తిరిగి ముఖ్యమంత్రి అయింది. వీళ్ళకి ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇవన్నీ రజనీకాంత్కి లేవు. ఈ పాండిత్యం, పొలిటికల్ పాండిత్యం లేదు అసలు. ఏమాత్రం పాలిటిక్స్ అంటే ఆ స్పెల్లింగ్లు ఎన్ని అక్షరాలు అంటే కూడా ఆయన తెలియదు. పాలిటిక్సా హా అని నవ్వుతూ ఉంటాడు. ఆయన సరదాగా 2 పెగ్గులేస్తుంటాడు, చక్కగా షూటింగ్కి వెళ్తాడు, అందరితో బాగుంటాడు. ఎబవ్ ఆల్ హానెస్ట్ ఫెలో, ఎబవ్ ఆల్ మానవత్వం ఉన్న మనిషి. ఎందుకంటే రజనీకాంత్ గారు ఎన్ని వేల మంది
తమిళ విద్యార్థులకు పేదవాళ్లకు డబ్బులు ఇచ్చి చదివించాడో మరొకడు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చదివించాలి. అట్లా ఇండివిజువల్గా తన డబ్బులతో చందాలు పోజేసి కాదు. అలాగే పెద్ద కళ్యాణ మండపం కట్టాడు. ఆ కళ్యాణ మండపం రోజుకి 10 లక్షలు తీసుకోవచ్చు, కానీ పేదవాళ్ళకి ఫ్రీ. ఇలాగా ప్రజలకి విద్యార్థులకి చాలా 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 మంచి పనులు చేశాడు. ఏది హోల్ హార్టెడ్గా ఉన్న డ్రామా కోసం కాదు, తనతో సినిమా తీస్తారు. ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయితే ఈయన ఎవరైతే బాగా నష్టపోయారో వాళ్ళని పిలిచి తనే సొంతంగా తన రెమ్యూనరేషన్లో డబ్బులు ఇచ్చేవాడు. అదే పెద్ద హిట్ అయితే వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు రజనీకాంత్ డబ్బులు తిరిగి ఎక్కువ ఇవ్వరు, కానీ అలా ఇచ్చేవాడు. ఎందుకంటే నన్ను నమ్మిగదా ఇంత ఖర్చు కొన్నాడు, నన్ను నమ్మిగదా ఇంతమంది కొన్నారు, తమిళనాడు మొత్తం కొన్నారు, వాడు నాశనం అయిపోతే ఎట్లా నా పేరు మీద అని చెప్పి తనే తిరిగి డబ్బులు ఇచ్చిన గుడ్ హ్యూమన్ బీయింగ్ రజనీకాంత్. ఆయన గుడ్ హ్యూమన్ బీయింగే తప్ప, మనో సన్యాసే తప్ప, ఈయన రాజకీయవేత్త కాదు. రాజకీయాలు ఈ రోజుకి జీరో. అలాంటి వాడు ఇప్పటికీ పెడతాడో లేదో, అనౌన్స్ చేస్తాడో లేదో, మళ్ళీ అప్పుడు ఆగిపోతాడేమో, మళ్ళీ నెక్స్ట్ టర్మ్ చూసుకుందామంటాడేమో. ఇప్పటికీ ప్రజల్లో క్వశ్చన్ మార్కే. పెడతానంటాడు. ఇటు చాలాసార్లు ప్రెస్ మీట్ పెట్టాడు, చాలాసార్లు కార్యకర్తలు పిలిచాడు, వస్తున్నా అన్నాడు, ఇక తిరుగులేదన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఈ టైం మొత్తం పాస్ చేసుకుంటూ లాస్ట్ 3 నెలలకు వచ్చాడు. 3 నెలల్లో ఆయనకి ఇంతవరకు మేనిఫెస్టో ఉందో లేదో తెలియదు, అసలు ఏ గుర్తు అనుకున్నాడో తెలియదు, అసలు ఆఫీస్ ఉందో లేదో తెలియదు. అంటే రాజకీయానికి కావలసిన మొదటి ఎత్తుగడలు కానీ, ఇంకోటి కానీ, పేపర్ వర్క్ కానీ, లోకల్ కార్యకర్తలు కానీ, గ్రాస్ రూట్ అనాలిసిస్ కానీ ఉందో లేదో కూడా తెలియదు. మనకే కాదు, తమిళనాడు జర్నలిస్టులు కూడా తెలియదు. వస్తాడు, 4 మంచి మాటలు మాట్లాడతాడు, కార్యకర్తలందరితో ఫోటోలు దిగుతాడు, వెళ్ళిపోతాడు. ఇప్పుడు కూడా అలాగే మొన్న వెళ్ళాడు. ఇంకెన్నాళ్ళు ఉంది? 3 నెలలు. జెండా తెలియదు, జెండా గుర్తులు తెలియదు, ఎజెండా తెలియదు, ఆయన పాలసీస్ ఏంటో తెలియదు, దేని మీద బేస్ అవుతున్నాడో తెలియదు, ఏం చెప్పబోతున్నాడో తమిళనాడు ప్రజలకి అని తెలియదు. కానీ ఇవేమీ లేకుండా ఆయన దగ్గర ఒకటే ఉంది, ఏంటంటే రజనీకాంత్ని బాగా నమ్ముతారు. రజనీకాంత్ మీద గురి ఉంది, రజనీకాంత్ మీద చాలామందికి ప్రేమ ఉంది. అదొక్కటే రజనీకాంత్ని కాపాడగలుగుతుందా అనేది కొంచెం క్వశ్చనబుల్. ఎందుకంటే తమిళనాడు ప్రజలు పొలిటికల్గా ఆటో డ్రైవర్ కూడా పేపర్ చదువుతూ ఉంటాడు. అందరూ పాలిటిక్స్ బాగా కొట్టిన పిండి తమిళనాడులో ఎక్కువ మంది. చివరికి మాస్సు ఈ మళ్ళీ ఇట్లాంటి చిన్న స్లమ్స్లో కూడా ఆడవాళ్ళు కూడా ఈ రాజకీయాల గురించి మాట్లాడుతుంటారు చూడండి. అందుకని తమిళనాడులో చెన్నైలో మంచి సెంటర్లో, కాస్ట్లీ సెంటర్లో కూడా పెద్ద స్లమ్ ఉంటుంది. అక్కడ ఒక్కొక్క ఆడ మనిషి ఒక పెద్ద పొలిటీషియన్తో సమానం. అందుకని అక్కడ ఆ స్లమ్ములు ఎవరు ముట్టుకోరు, ఎందుకంటే వాళ్ళు పార్టీకి అంత ప్రాణంగా ఉంటారు, పాలిటిక్స్కి అంత అటాచ్ అయి ఉంటారు అక్కడ. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకున్న నాలెడ్జ్ కూడా రజనీకాంత్కి లేదేమో అన్నది నాకు 100% సందేహం. కానీ ప్రజల్లో మీద నాకు కొంచెం నమ్మకం ఉంది. ఎందుకు నమ్మకం ఉందంటే బేసిక్గా రజనీకాంత్ మంచివాడు, అది ఎక్కడా బ్యాడ్ నేమ్ లేదు. బట్ కమల్ హాసన్ లాంటి పెద్ద ఆర్టిస్ట్ కూడా రజనీకాంత్ పట్ల తప్పుడు ప్రచారం చేయబోయాడు, దెబ్బతిన్నాడు. ఎందుకంటే ఈయన రాజకీయాల్లోకి వస్తున్నాడు కాబట్టి కమల్ హాసన్ అతన్ని డీఫేమ్ చేయాలని చెప్పేసి రజనీకాంత్కి ఎందుకు ఓట్లేస్తారు? రజనీకాంత్ నాన్ లోకల్, ఆయనకు ఓట్లేరు, నేను లోకల్ నాకేస్తారు అని ఈ చెత్త మాటలు మాట్లాడకూడని మాటలు రాజకీయాల్లో కమల్ హాసన్ మాట్లాడాడు. కానీ జనాలు అవేమీ పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరు అంటే 1960s నుంచి తమిళనాడుని వెళ్ళిందంతా నాన్ లోకలే. కరుణానిధి ప్రకాశం జిల్లా వాడు,
ఆ నుంచి తిరుపతికి వచ్చాడు, తిరుపతి నుంచి తమిళనాడుకు వచ్చాడు, తమిళనాడు సెటిల్ అయిపోయాడు. ఆయన తెలుగే, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఎక్కడో కేరళ నుంచి వచ్చాడు ఎంజీఆర్, ఫైట్ మాస్టరు, ఫైట్ అసిస్టెంటు, తర్వాత వచ్చాడు, వేషాలు వేశాడు, పెద్ద హీరో అయ్యాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. అలాగే జయలలిత గారు కర్ణాటక, తల్లి కన్నడ, తండ్రి తెలుగు, ఆమె ఇక్కడికి వచ్చింది, ఆమె ముఖ్యమంత్రి అయింది. వాళ్ళ అందరి గుండెల్లోనే గుడి కట్టుకునేలాగా చేసింది. ఇలాగ వీళ్ళందరూ నాన్-లోకలే. ఆ విషయంలో తమిళనాడు ప్రజలు చాలా గ్రేట్. గుడ్డా బేడా కాదు, మనవడా కాదా, మన తమిళేనా కాదా, ఇంకోడా కాదా అని కాదు, అటు మంచివాడా కాదా. తమిళ్ పీపుల్కి అదొక గొప్ప హృదయం ఉన్న మనుషులు. అందుకని వీళ్ళందరినీ సాటి తమిళ్ వాడిని కూడా ఓడించి పారేసి నాన్-లోకల్ వాళ్ళని ఇప్పటిదాకా గెలిపించారు. జయలలిత వరకు గెలిపించారు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లోకి రజనీకాంత్ వస్తున్నాడు. రజనీకాంత్ కూడా నాన్-లోకలే, ఎక్కడో మహారాష్ట్ర, అక్కడి నుంచి కన్నడ వచ్చాడు, బెంగళూరు, ఆ నుంచి ఇక్కడికి వచ్చాడు. మామూలుగా ఉంటాడు, సాదాసీదాగా ఉంటాడు, పెద్ద పర్సనాలిటీ కాదు, అందమైన గొప్పవాడు కాదు, కానీ సిరిగల్లవాడు. ఎప్పుడు సిరిగల్లవాడంటే ముఖం, నీ ముఖం ఎప్పుడైతే జనానికి నచ్చుద్దు, అంటే నల్లగున్నావా ఎర్రగున్నావని కాదు, వీడు మంచివాడరా అని మొఖంలో తెలుస్తుంటుంది చాలామందికి. ఫేస్లో వీడి కన్నింగా ఇంకోట. కమల్ హాసన్, రజనీకాంత్ రెండు పక్క పక్కన పెడితే నా చూడంగానే మరి కమల్ హాసన్ మంచి కలర్ మంచి వస్తాదిలా ఉంటాడు, రజనీకాంత్ సన్నగా 50 కిలోలు ఉంటాడు. కానీ నేను రజనీకాంత్ని లైక్ చేస్తా, రజనీకాంత్ నవ్వునే నేను లైక్ చేస్తా. రజనీకాంత్ నవ్వు చిన్న పిల్లవాడి నవ్వులా ఉంటుంది. ఆయన కళ్ళు కూడా చాలా స్పార్క్గా ఉంటాయి. అంటారే కళ్ళే దీపాలని, అట్లా ఆయన కళ్ళల్లోనే దీపాలు వెలుగుతూ ఉంటాయి. ఇవి తమిళనాడు ప్రజలకి బాగా నాటుకున్న వ్యవహారాలు ఇవి. కమల్ హాసన్ నమ్మరు, తమిళేనన్న రజనీకాంత్ నమ్ముతారు. అందుకనే ఒకప్పుడు బాలచంద్ర గారు మాట అన్నారు, ఆయన దగ్గర ఇద్దరు శిష్యులే, ఎవరు, కమల్ హాసను, రజనీకాంత్. ఆయనతో పోల్చుకుంటే కమల్ హాసన్ యాక్టింగ్ ముందు, కమల్ హాసన్ డ్యాన్స్ ముందు, నటన ముందు, ట్రాజడీ కానీ ఇంకోటి కానీ రజనీకాంత్ 1% అయితే ఆయన 99% నటనలో. వీళ్ళిద్దరూ బాలచంద్ర శిష్యులే. ఒకప్పుడు అడిగారు ప్రశ్నలో బాలచంద్ర గారు కమల్ హాసన్ని మీరే తీసుకొచ్చారు, రజనీకాంత్ని మీరే తీసుకొచ్చారు, తెరకి మీరే పరిచయం చేశారు హీరోలుగా. వీళ్ళిద్దరి గురించి చెప్పమంటే, కమల్ హాసన్ గ్రేట్ ఆర్టిస్ట్, సార్ రజనీకాంత్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఇదే చెప్పింది బాలచందర్. అంటే మీరు ఊహించుకోండి, తమిళుడి గుండెల్లో రజనీకాంత్ స్థానం ఏంటో. అంత పెద్దవాడు. మరి కమల్ హాసన్ క్యాస్ట్ వాడు బాలచంద్రు, మరి రజనీకాంత్ స్థానం ఎక్కడిచ్చాడు? ఆ స్థానమే తమిళనాడు ప్రజల్లో రజనీకాంత్ మీద ఉంది. అందుకని 100% నా నమ్మకం రజనీకాంత్ని ప్రజలు ఆదరిస్తారు అని. ఇది లోకల్ అనేది రజనీకాంత్కి రాదు. ఎందుకంటే నేను హైదరాబాద్ వాడిని, నేను ఇక్కడ ఉంటున్నాను. ఉంటే ఎవరయ్యా మీకు నచ్చిన ఇండియాలో నెంబర్ 1 సూపర్ స్టార్ అంటే రజనీకాంత్ అంట. నా వ్యక్తిగత కృష్ణ గారు ఇష్టం, కానీ ఇక్కడ సూపర్ స్టార్స్ ఉన్నారు. చిరంజీవి గారు ఉన్నారు, పోయిన కీర్తిశేషులైన ఎన్టీ రామారావు ఉన్నాడు, నాగార్జున ఉన్నాడు, ఇంతమంది ఉన్నారు. ఇంతమంది ఉన్న తర్వాత వాళ్ళు బతుకుంటే, ఇప్పుడు రామారావు బతుకున్నా, నాగేశ్వరరావు బతుకున్నా, మరొకరు బతుకున్నా, ఈ సోమరావు బతుకున్నా, వీళ్ళంతా ఉన్నారు కాబట్టి ఎంతో రజనీకాంత్ పోలిస్తే నీకెవరు బాగుంటే రజనీకాంత్. ఎందుకంటే రజనీకాంత్ నటనే కాదు, రజనీకాంత్ చూస్తుంటే చూడబుద్దే అవుతుంది. ఆ కళ్ళు అలాగే చూడబుద్ధి అవుతాయి, ఆ నవ్వు అలాగే చూడబుద్ధి అవుతుంది. ఆ ముఖంలో ఎప్పుడు శారీరకంగా ముడతలుంటే తప్ప మనస్పరంగా ముడతే లేదు, ఆయన కళ్ళల్లో కానీ, ఆయన నవ్వుల్లో కానీ, మాటల్లో కానీ. ఇప్పటికీ రజనీకాంత్ అంటే నాకు ఇంతవరకు ప్రేమ. మరి వేరే బయటవాడు నా తెలుగువాడు కాదు.
అలాంటి క్వాలిటీ ఏదో ఉంది రజనీకాంత్లో. అది ఉంది. ఆ దేవుడిచ్చిన ఆయనకి ఆ మనస్సా, ధైర్యమా, ప్రేమ, హోల్ హార్టెడ్నెస్సా, తమిళులను ప్రేమించే విధానమా, మరొకట ఏదో తెలియదు. అది ఎవడికి తెలియదు. కాకపోతే లాస్ట్ 3 నెలలే ఉంది. ఈ 3 నెలల్లో రజనీకాంత్ చివరికి చూడండి ఆయన. మరి ఎవరైనా ఓ పార్టీ పెడితే ఫస్ట్ వాళ్ళ ఉద్దేశం ఏముంటుందంటే, ఎవరు పెట్టినా, నేను పార్టీ పెట్టినా, పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినా, చిరంజీవి గారు పార్టీ పెట్టినా, మరొక పార్టీ పెట్టినా, పార్టీ దేన్ని పెడతారు? అధికారం కోసం, ప్రభుత్వం కోసం, తర్వాత ప్రజాసేవ కోసం. ఆ లాస్ట్ మాట. ఇవి దీనికోసమే. ఏదైతే పార్టీ పెడుతున్నానన్నాడో ఇది కోసం కాదంటాడు. అంటే పెళ్లి చేసుకుని దేనికి? అమ్మాయిని ప్రేమించడానిక? కాపురం అంటే కాపురం చేయడు, అమ్మాయిని ప్రేమిస్తానంటే ఎట్లా? పెళ్లి చేసుకుంటే భార్యతో కాపురం చేయాల్సిందే, బిడ్డలు కనాల్సిందే. అలాగే నువ్వు రాజకీయాల్లోకి వస్తే గెలవాల్సిందే, అధికారంలో కూర్చోవలసిందే. గెలవాలి, నేను పార్టీ గెలవాలి, నేను ముఖ్యమంత్రిని కాదు. నేమండి 70 ఏళ్ళు వచ్చినాయి నాకు, నేనేంటి సార్ ముఖ్యమంత్రిని? ఏం చేయాలి? 70 ఏళ్ళ వయసులో కుర్రవాళ్లలో, తమిళనాడు కుర్రవాళ్లలో ఓ మంచి కుర్రవాణ్ణి, స్పార్క్ ఉన్నవాణ్ణి, తిరుగుతేటలు ఉన్నవాణ్ణి, ఎబో వాళ్ళ సమర్థుణ్ణి, వాడిని ముఖ్యమంత్రి చేద్దాం. నేను సీఈఓగా ఉంటాను సార్, సీఈఓగా అన్న ఏకైక వ్యక్తి రజనీకాంత్ పాలిటిక్స్లో. ఎవడైనా వెనుపొడి కొట్టేవాళ్ళు ఇంకోటి ఉన్నారే కానీ రజనీకాంత్కి సినిమాలు పిచ్చి తప్ప రాజకీయ పిచ్చి లేదు అనడానికి ఇదే మీకు ఎగ్జాంపుల్. ప్రజలంటే చాలా ఇష్టం అనటానికి ఇదే ఉదాహరణ. అందుకని తమిళనాడు ప్రజలు రజనీకాంత్ని హోల్ హార్టెడ్గా ప్రేమిస్తున్నారు. కాబట్టి నేను రజనీకాంత్ తరఫున తమిళనాడు ప్రజలకు కూడా చెప్తున్నా, అక్కడ తెలుగు వాళ్ళకి ఎవరికైనా సరే, ఇతను హానెస్ట్ ఫెలో, అవినీతి పరుడు కాదు. కానీ చాలామంది ఏం చెప్పారంటే, ఈయన గెలవాలంటే కమల్ హాసన్, రజనీకాంత్ ఇద్దరు కలిసి రాజకీయాల్లోకి వస్తే నెంబర్ 1 వీళ్ళే అధికారాలు కొట్టేస్తారు అన్నారు. కలిస్తే ఛాన్స్ ఉంది. బట్ నాకు ఎందుకంటే రాజకీయాలు మాట్లాడిన వాడికి తేడా కమల్ హాసన్, రజనీకాంతే. తను ఇన్సెక్యూరిటీగా ఉండిపోయిన మనిషి. రాజకీయాల్లో వచ్చే రాకముందు కమల్ హాసన్ వచ్చే ఉన్నాడు, అంత పెద్ద సూపర్ స్టార్, అంత మంచివాడు, స్నేహపాత్రుడైన వాడిని. ఇతను నాన్ లోకల్ అండి, ఇతను రాజకీయాల్లో తమిళనాడులో రాణిస్తాడు. మేము తమిళనేర్స్వి, మాకు హక్కు ఉంది, ముఖ్యమంత్రి కూడా ఇతని హక్కు లేదు అని ఎంత అడ్డమైన మాట వేశాడంటే, ఈ మాట ఉన్న తర్వాత రజనీకాంత్ ఎలా నీతో స్నేహం చేస్తాడు, కలుస్తాడు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు వెల్కమ్ రజనీకాంత్ అంటున్నావు. ఈ తడబాట్లు, ఈ తప్పుబాట్లు రజనీకాంత్కి లేవు. ఇది జనంకి బాగా తెలుసు. ఇతను హానెస్ట్ ఫెలో రజనీకాంత్. మీకు చెప్తున్నా తమిళ ప్రజలకి, మంచివాడు, సమర్థత ఉన్నవాడు, దుర్మార్గుడు కాదు, భూ కబ్జాదారుడు కాదు, బ్యాంకు లూటర్ కాదు. అందుకని ఇతనికి మీరు అవకాశం ఇస్తే, ఈ షార్ట్ టైంలో ఇస్తే, అతను ప్రభుత్వం కనుక ఏర్పాటు చేస్తే తమిళనాడులోనే ఒక మంచి కుర్రాడు ముఖ్యమంత్రి చేస్తాడు, బాగా పరిపాలిస్తాడు, నా నమ్మకం ఉంది. గాడ్ బ్లెస్ యూ రజనీకాంత్.